నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు రన్నింగ్ 100 ఫీట్ల రోడ్‌కి కేవలం 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 143 గజాల 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. న్యూ హౌస్ కొనుక్కోవాలంటే ఇప్పుడు వీళ్ళు సేల్ చేస్తున్న ప్రైస్ కంటే ఆల్మోస్ట్ ఒక 7-8 లాక్స్ ఎక్కువ పెట్టి కొనాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు కొన్నారు కాబట్టి అదే రేట్‌కి హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి. మార్కెట్‌లో ఉన్న రేట్‌తో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. హౌస్ వచ్చేసి 143 గజాల్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. హౌస్ ముందల వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూస్తున్నాము. హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న కాచవని సింగారం ఆర్టీసీ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. వరంగల్ హైవే రోడ్‌కి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, స్టేట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. బస్ రోడ్‌కైతే చాలా దగ్గరలో ఉంటుందండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నామండి. హౌస్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ 30 ఫీట్స్ రావడం జరిగింది. డెప్త్ వచ్చేసి మనకి 43 ఉంటుంది. టోటల్‌గా 143 స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్‌కి సంబంధించిన గేట్ కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ హౌస్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా తక్కువ ధరలో సేల్ చేస్తున్న ఈ హౌస్ అనేది కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా అంతా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ స్టెప్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో, పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. పాలిషింగ్ అనేది చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. హౌస్ యొక్క మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా చూస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఆపోజిట్‌లో ఉన్న టీవీ పాయింట్ అనేది చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి విండో అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఏరియా, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్‌రూమ్ ఏరియా అంతా చూస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉంటున్నారో ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్‌లో విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్‌లు, ప్లాట్‌ఫార్మ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఇది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది స్పేషియస్ రావడం జరిగింది. ఈవెన్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో సీలింగ్ వర్క్ చేయించారు. పెద్ద సైజ్‌గా షెల్ఫ్‌లు రావడం జరిగింది. వెంటిలేషన్‌కి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇదొచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ నుంచి బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి. అటువైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి నార్త్ వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. హౌస్‌కి ఇక్కడ కార్నర్‌లో బోర్ వేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 81 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. నెగోషియబుల్ అవుతుంది. అండ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.